హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మన ఇంటికి చాలా యూజ్ అయ్యే 7 యూజ్‌ఫుల్ టిప్స్ చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి. మన ఇంట్లో ఇలాంటి రూమ్ ఫ్రెషనర్స్ కానీ లేదా బాడీ స్ప్రేస్ అలాంటి బాటిల్స్ అయితే ఖచ్చితంగా మనం యూజ్ చేస్తూ ఉంటాము. వాటిని వాడిన తర్వాత అంటే అయిన తర్వాత మనం పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా దాని మీద ఉన్న ఈ క్యాప్స్‌ని ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా యూజ్ అయ్యి ఒక ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చు. మనమైతే ఎక్కువగా బాడీ స్ప్రేస్ కానీ, ఇలాంటి రూమ్ ఫ్రెషనర్స్ కానీ అయిన తర్వాత ఏకంగా పడేస్తూ ఉంటాము. కింద ఏమి యూజ్ లేకపోయినా పైన క్యాప్స్ అయితే చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నేను క్యాప్స్ అయితే తీసుకున్నాను. మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న మొక్కలైతే తీస్తూ ఉంటాము. ప్లాస్టిక్ మొక్కలైతే వాటి బాక్స్ అయితే కొంచెం పలుచగుండడం వల్ల కింద పడితే ఖచ్చితంగా పగిలిపోతూ ఉంటాయి. ఇవే కాకుండా అండి మన ఇంట్లో చిన్న చిన్న మొక్కలైతే పెట్టుకుంటూ ఉంటాము. వాస్తు మొక్కలైతే వాటిని ఈ విధంగా మనం కొద్దిగా మట్టి వేసి కూడా చాలా ఈజీగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మొక్కలైతే చాలా బావుంటుంది. ఇక్కడైతే నేను ఇలాంటి ప్లాస్టిక్ మొక్క యొక్క బాక్స్ అయితే కింద పగిలిపోయిందనమాట. వీటిని ఈ విధంగా రీయూజ్ చేసుకుంటున్నాను. చాలా బాగా ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వీటిని ఏకంగా పడేయకుండా వేస్ట్‌ని ఈ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. చూడండి ఎంత బాగా అందంగా ఉందో. ఇలాంటి మొక్కలు పెట్టుకోవడానికి చాలా బావుంటుంది. మన ఇందులో అయితే వాస్తు మొక్కలు, చిన్న చిన్న మొక్కలైతే ఈ విధంగా మనం నాటుకోవచ్చనమాట. చాలా బావుంటుంది. కొద్దిగా మట్టి యాడ్ చేసి చాలా సింపుల్ అయిన ఆర్గనైజ్ తయారు చేసుకోవచ్చండి. ఇలాంటి స్ప్రే బాటిల్స్ యొక్క క్యాప్స్ అనేవి ఈ విధంగా పడేయకుండా మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ టిప్ అండి. మన ఇంట్లో ఖచ్చితంగా ప్లాస్టిక్ బాక్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాటి క్యాప్స్‌ని పడేయకుండా ఈ విధంగా మనం కొత్తగా ఒక ఆర్గనైజ్ తయారు చేసుకోండి. చాలా యూజ్ అవుతుంది కిచెన్‌లో మాత్రం ఈ ఆర్గనైజర్. ఈ విధంగా నేను ఒక ప్లాస్టిక్ బాక్స్ యొక్క క్యాప్ అయితే పైన మూతకి తీసుకున్నాను ఒకటి. చూడండి ఈ విధంగా మన ఇంట్లో ఏదైనా సరే అండి దారం ఈ విధంగా ఉంటుంది కదా! ఒకటి తీసుకున్నాను. కొద్దిగా పొడుగ్గా ఉన్నది తీసుకోండి. చాలా బావుంటుంది. ఇక్కడైతే నాది స్కిప్పింగ్ దారం అన్నమాట. ఇది పగిలిపోయింది. అందుకే ఈ దారాన్ని ఈ విధంగా రీయూజ్ చేస్తున్నాను. దీని ప్లేస్‌లో మీరు పెద్ద దారం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను కొద్దిగా గమ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీని ప్లేస్‌లో మీరు గ్లూ స్టిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను గ్లూ గన్ అయితే యూజ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా మనం సెట్ చేసుకొని ఒక రౌండ్ షేప్‌లో ఈ విధంగా దారం అయితే అమర్చుకోవాలి రౌండ్ షేప్‌గా. మొత్తం దారాన్ని సేమ్ ఈ విధంగానే కొద్దిగా గమ్ లేదా గ్లూ స్టిక్ యాడ్ చేసుకొని సెట్ చేసుకోవాలి. మొత్తం దారాన్ని రౌండ్ షేప్‌లో అమర్చుకోవాలి మిడిల్ వరకు. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి దారాన్నయితే. ఇలాంటి కలర్ దారాలైతే చాలా బాగా అట్రాక్షన్‌గా ఉంటుంది ఆర్గనైజర్ మాత్రం. దీని ప్లేస్‌లో మీరు బ్రౌన్ దారం కూడా యూజ్ చేసుకోవచ్చు. షాప్‌లో దొరుకుతుంది కదండీ బ్రౌన్ దారం. అలాంటి పెద్ద సైజ్ తీసుకొని ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. మొత్తం దారాన్ని ఈ విధంగా మిడిల్‌లో మనం సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఆర్గనైజర్ అయితే రెడీ అయింది. కొద్దిసేపు గమ్ యూజ్ చేసాం కాబట్టి ఆరనివ్వాలి. ఎక్స్‌ట్రా దారాన్ని ఈ విధంగా కట్ చేసుకొని బాగా తయారు చేసుకోవాలి. చూడండి బాగా కొద్దిసేపు ఆరనించిన తర్వాత ఆర్గనైజర్ అయితే రెడీ అయిందండి. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే కిచెన్స్‌లో మాత్రం చాలా చాలా యూజ్ అవుతుందండి. మన ఇంట్లో ఇలాంటి గాజు పాత్రలైతే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. వీటిని మనం ఏదైనా తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా కిందైతే పెడుతూ ఉంటాము. టైల్స్ మీద ఈ విధంగా పెట్టినట్లయితే అటు ఇటు కదులుతూ ఉంటుంది. కిందైతే క్రాక్స్ అయితే పడుతూ ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటుందనమాట. అలా ఉండకుండా మనకు ఏమైనా పని చేసేటప్పుడు డిస్టర్బ్ లేకుండా ఇలాంటి ఆర్గనైజర్ తయారు చేసుకున్నట్లయితే గాజు పాత్రలైతే అటు ఇటు అసలు కదలదండి. మనం ఎటు తిప్పితే అటు వెళ్తుందనమాట. చాలా చక్కగా ఉంటుంది. అసలిది క్రాక్స్ అయితే కిందయితే క్రాక్స్ అయితే పడదు. అండ్ పగిలిపోకుండా ఉంటుంది. చాలా సేఫ్‌గా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఇలాంటి ఆర్గనైజర్ తయారు చేసుకోవడం వల్ల. మనమైతే ఎక్కువగా గాజు పాత్రలు పెట్టుకోవడానికి కిందయితే ఆర్గనైజర్ అయితే తీస్తూ ఉంటాము ఆన్‌లైన్‌లో. అలా తీయకుండా మన మనీ వేస్ట్ చేయకుండా చాలా ఈజీగా ఇలాంటి ప్లాస్టిక్ క్యాప్స్‌తో మరియు ఇలాంటి దారంతో ఈజీగా మనం గాజు పాత్రలు తయారు సేఫ్‌గా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూడవ టిప్ అండి. ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి మనం ఎంత ఇంటిని క్లీన్ చేసినా కూడా ఖచ్చితంగా బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. మనం ఎంత ఫ్రెషర్స్ కానీ, ఎంత లిక్విడ్స్ కానీ పెట్టి క్లీన్ చేసినా కూడా ఒకలాగా బ్యాడ్ స్మెల్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది వర్షాకాలంలో మాత్రం. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా ఈజీగా ఇంట్లో మనం చీప్ అండ్ బెస్ట్‌గా ఒక రూమ్ ఫ్రెషనర్ తయారు చేసుకోండి. అది కూడా ఇలాంటి మట్టి దీపంతో తప్పకుండా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా
వర్కౌట్ అవుతుందండి. ఈ టిప్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఒక చిన్న మట్టి దీపంలో కొద్దిగా ఆయిల్ అయితే పోసుకున్నానండి. ఇదైతే దేవుడికి యూజ్ చేస్తాం కదా! దీపాన్ని వెలిగించే ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక బత్తి పెట్టుకున్నాను. ఇందులో అయితే 1 స్పూన్ అంత కాఫీ పౌడర్ అండి. ఏ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు. కొద్దిగా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నూనె మరియు కాఫీ పౌడర్ బాగా మిక్స్ అయిపోవాలి. అలా మిక్స్ చేసుకున్నట్లయితే మనం వెలిగించేటప్పుడు మంచి సువాసన వస్తుందనమాట. ఇంట్లో మనం కాఫీ చేసేటప్పుడు ఎలా వస్తుందండి, అలా వస్తుందనమాట. ఇల్లే చాలా బాగా వాసనగా ఉంటుంది. ఈ విధంగా 1 లేదా 3 ఒత్తులు యాడ్ చేసుకొని దీపాన్నయితే వెలిగించుకోవాలండి. మనకు ఎక్కువగా ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడ ఈ విధంగా పెట్టుకున్నట్లయితే చాలా బాగా మంచి సువాసన వస్తుంది. ఈ విధంగా వర్షాకాలంలో చేసేటప్పుడు ఖచ్చితంగా బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా మంచి సువాసన వస్తుందండి. అండ్ మైండ్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ చిట్కా మనం సాయంత్రం వేళలో చేస్తే చాలా బావుంటుందండి. ఇల్లైతే ఒక ఫ్రెష్ లాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ మాత్రం చాలా యూజ్‌ఫుల్ ప్రతి ఒక్కరికి. అది కాకుండా వర్షాకాలంలో మంచి సువాసన వెదజల్లుతుందనమాట. ఈ దీపం మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలుగో టిప్ అండి. ఈ టిప్ కూడా వర్షాకాలంలో చాలా చాలా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా సంవత్సరంలో 365 రోజులు కూడా ఈ టిప్ చాలా చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి తప్పకుండా ట్రై చేయండి. మనం ఎక్కువగా ధూపమైతే ఇంట్లో వేస్తూ ఉంటాము. ప్రతిరోజు లేదా శుక్రవారం, శనివారం అలా వేస్తూ ఉంటాము. అలా వేసేటప్పుడు కేవలం ధూపం కాకుండా ఇలాంటి ధూపంతో పాటు ఇవి కూడా కొన్ని యాడ్ చేసి వెయ్యండి. ఇంట్లో మాత్రం చాలా మంచి సువాసన. అంతేకాకుండా ధూపంతో పాటు ఇవి కూడా యాడ్ చేసి వేయండి. ఇంట్లో మంచి సువాసన ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే బ్యాడ్ స్మెల్ రాకుండా ఒక మంచి సువాసన మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. అంతేకాకుండా అండి ఈ మధ్య కాలంలో చాలామంది ఇళ్లల్లో నెగెటివ్ ఎనర్జీ లేదా కంటి దృష్టి అలాంటి వాళ్ళకు చాలా మంచి రెమెడీ అన్నమాట. ఈ టిప్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ మాత్రం ప్రతి ఒక్కరు యూజ్ అవుతుంది. ఈ టిప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను కొన్ని ఐటెమ్స్ తీసుకున్నానండి. బిర్యానీ ఆకు, పెద్ద యాలకులు. ఇవి పెద్ద యాలకులంటారండి. చాలా బాగా వాసనొస్తుందనమాట. ఇది ఒక్కటి వేస్తే చాలు. మరియు లవంగాలు, చిన్న యాలకి, పట్టా ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదండీ! ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా కర్పూరం యాడ్ చేసుకోండి. ఇవన్నీ తీసుకున్నాం కదా! యాడ్ చేసి బాగా పౌడర్ చేసుకోవాలి. మీ ఇష్టమండి. మీరు బరగ్గా అయినా పౌడర్ చేసుకోవచ్చు. లేదా చాలా మెత్తటి పౌడర్ కూడా చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత మనం, మనం ధూపమైతే వేస్తూ ఉంటాము. శుక్రవారం లేదా మంగళవారం, శనివారం అలా వేసేటప్పుడు ఈ ధూపంతో పాటు ఈ పౌడర్‌ని కొద్దిగా యాడ్ చేసుకోండి. చాలా మంచిగా ఎఫెక్ట్‌గా పనిచేస్తుంది. ఇంట్లో బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన వస్తుంది. ఈ సువాసన మనం పీల్చేటప్పుడు మన మైండ్ అయితే ఫ్రెష్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో చిన్న పిల్లలున్న వాళ్ళ ఇంట్లో కంటి దృష్టి మరియు నెగెటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. చాలా మంచి ఎఫెక్ట్‌గా పనిచేస్తుందండి. 1 మంత్‌కి ఒకసారి ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఒక బాక్స్‌లో చాలా బాగా ఎఫెక్ట్‌గా పనిచేస్తుంది ఈ టిప్ మాత్రం. అంతేకాకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. రూమ్ ఫ్రెషనర్స్ అలాంటివి వాడకుండా చాలా చీప్ అండ్ బెస్ట్‌గా మనం ధూపంతో పాటు ఇవి కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐదవ టిప్ అండి. మన ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వీటిని ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. చాలా యూజ్ అయ్యి ఒక కొత్తయిన ఆర్గనైజర్ మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక చిన్న సైజ్ అంత బాక్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే నేను క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను. మన ఇంట్లో ఏదో క్లాత్ ఉంటుంది కదండీ! వేస్ట్‌గా ఉన్నది. అండ్ చూడ్డానికి చాలా బాగుండాలి. అలాంటి క్లాత్ ఒకటి తీసుకున్నాను. కొద్దిగా గ్లూ స్టిక్ లేదా గ్లూ గన్ యాడ్ చేసి మనం ఇక్కడైతే సెట్ చేసుకోవాలి. చుట్టూరున చూడండి ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా గ్లూని యాడ్ చేసుకొని బాగా రౌండ్ షేప్‌లో క్లాత్‌నయితే అమర్చుకోవాలి. చూడండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఇలాంటి స్టాండ్స్ అయితే ఉంటాయండి. ప్లాస్టిక్ స్టాండ్స్ అనేవి. వాటి యొక్క కింద రాడ్స్ అనేవి పడేయకుండా అండ్ పగిలిపోయినప్పుడు పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. ఇలాంటిది ఇలాంటి ప్లాస్టిక్ స్టిక్ ఒకటి తీసుకున్నాను. ఈ విధంగా కొద్దిగా గ్లూ స్టిక్ లేదా గ్లూ గన్ తీసుకొని మిడిల్‌లో వెనకాల అప్లై చేసుకోవాలి. ఈ ప్లాస్టిక్ ముక్కను ఈ విధంగా అమర్చుకోవాలి మిడిల్‌లో అయితే. చూడండి చాలా చక్కగా అండ్ సింపుల్‌గా మనం ఒక ఆర్గనైజర్ చాలా యూజ్ అయ్యే ఒక ఆర్గనైజర్ తయారు చేసుకున్నాము. ఇందులో మనం ప్లాస్టిక్ కవర్స్ అయితే చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి.
చాలా బాగా అందంగా కనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ మీద లేదా ఫ్రిడ్జ్ మీద ఈ విధంగా పెట్టుకోవడం వల్ల అండ్ చాలా బాగా నిలబడుతుందనమాట. ఇక్కడైతే మీరు 1 లేదా 2 కూడా స్టాండ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా ఉంటుంది. ఈ విధంగా ఒకటి మనం యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా తయారు చేసుకున్నాం. ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్‌ని పడేయకుండా చాలా చక్కగా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏడవ టిప్ అండి. ఇళ్లల్లో ఇలాంటి షేవింగ్ బ్రషెస్ అయితే పాడైన తర్వాత పడేస్తూ ఉంటాము. అస్సలు దీన్ని పడేయకండి. చాలా యూజ్ అవుతుంది. ఈ ఆర్గనైజర్ మాత్రం వేస్ట్‌వి పడేయకుండా ఈ బ్రషెస్‌ని ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. మనం ఇళ్ళైతే చీపురుతో క్లీన్ చేస్తూ ఉంటాము. కానీ డోర్ సైడ్స్‌లో ఇలాంటి చిన్న స్పేసెస్‌లో చీపురైతే అస్సలు వెళ్ళవు. అలా వెళ్ళకుండా ఉండడం వల్ల మనం అక్కడైతే క్లీన్ చేయము. డస్ట్ అయితే ఎక్కువగా పేరుకుపోతుంది. ఆ చోటైతే స్టోర్ అయిపోతూ ఉంటుంది. చూడ్డానికి అస్సలు బాగుండదు. అలాంటి చోట్లలో మనం ఈ విధంగా ఇలాంటి షేవింగ్ బ్రష్‌తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. డస్ట్ అనేది చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చీపురు వెళ్ళని చోటు కూడా చాలా ఈజీగా ఇలాంటి బ్రష్ అనేది యూజ్ చేసి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ అనేవి చాలా యూజ్‌ఫుల్. ఈరోజు చాలా యూజ్ అయ్యే టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. టిప్స్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.